ఒక మనిషిని నిజంగా నాశనం చేసేదేంటి? పవర్, మనీ, సెక్స్, రిలేషన్, గిల్ట్, పిరికితనం లేదా బాధన? ఇవేం కాదు. ఒక మనిషిని నిజంగా నాశనం చేసేది అర్థం లేని జీవితం. ఒకప్పుడు మనిషి దగ్గర అర్థం ఉంది, ప్రతిదానికి ఆన్సర్ ఉంది, నువ్వు పుట్టడానికి కారణం ఉంది, బాధకి అర్థం ఉంది, మంచి చెడులున్నాయి, అలాగే చావు తర్వాత ఇంకో జన్మ ఉంది. సో ఇలా మనిషి ప్రతిదానికి ఆన్సర్ దేవుడనేవాడు. కానీ ఇప్పుడు సైన్స్ కనీ విని ఎరుగునంతగా డెవలప్ అయ్యింది. ఎవల్యూషన్ థియరీ వచ్చింది, సైకాలజీ, ఫిలాసఫీ వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా మనిషి బుర్రలో లాజిక్ పుట్టింది. దాంతో మనిషి ఇప్పుడు ఇలా అనడం మొదలుపెట్టాడు: నాకు దేవుడు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు సైన్స్ ఉంది, లాజిక్ ఉంది, అసలు దేర్ ఈజ్ నో గాడ్ అన్నాడు. దాంతో దేవుడు చచ్చాడు. గాడ్ ఈజ్ డెడ్ అన్న మాటలోని అసలు అర్థం ఇదే. ఇక్కడే నీషేకి భయం పుట్టింది. నీషేకి భయం దేవుడు పోయాడని కాదు, మనిషి ఇప్పుడు ఏ అర్థం లేకుండా ఎంటీగా ఉన్నాడని. బట్ ఇక్కడే నీషే మిగతా అతిష్ఠుల కంటే, ఫిలాసఫర్స్ కంటే భిన్నంగా నిలబడ్డాడు. చాలామంది అతిష్ఠులు ఏమంటారంటే, దేవుడు చచ్చాడు, దేవుడి నుండి విముక్తి వచ్చింది, మనం ఇప్పుడు ఫ్రీ అంటారు. కానీ నీషే అలా కాదు. దేవుడు పోయాడు సరే, కానీ అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? మనకొక అర్థాన్ని ఎవరిస్తారు? ఎందుకంటే మనిషి అనేవాడు ఇంకా అర్థం లేకుండా బ్రతకలేని జీవి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడే నిహిలిజం పుట్టింది. నిహిలిజం అంటే ఏది అర్థం లేదు, కాదు కూడా. సో సైన్స్ వల్ల నిహిలిజం పుట్టింది. నిహిలిజంతో దేవుడికి అంత సీన్ లేదు అనే ఫీలింగ్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసింది. ట్రూత్ అనేది అబ్సల్యూట్ కాదన్న ఫీలింగ్ వచ్చేసింది. మంచి చెడు, పాప పుణ్యాలు రిలేటివ్ అనిపించడం మొదలైంది. జీవితం అంటే జస్ట్ సర్వైవల్గా మారింది. అంటే మనిషి చేతిలో పవర్ ఉంది, నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ వై లేదు. నీ బ్రతుక్కి అర్థం లేదు. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు అర్థం కావడం లేదు. ఎగ్జాంపుల్, నీ డైలీ లైఫ్ స్టైల్ ఏంటి? పని, నిద్ర, ఫోన్, ఎంటర్టైన్మెంట్. పెద్దగా బాధ ఉండదు, పెద్దగా ఆశలు ఉండవు, ఏదో బ్రతికేస్తున్నాం. చాలా పీస్ఫుల్ లైఫ్. ఎగ్జాక్ట్గా నీషేకి ఇక్కడే భయం వేసింది. ఒక తల్లి తన బేబీ కోసం కొన్ని త్యాగాలు చేయగలదు. ఎందుకు? ఆ త్యాగంలో అర్థం ఉంది. ఒక సోల్జర్ యుద్ధంలో చనిపోవచ్చు, బట్ ఆ చావుకి అర్థం ఉంది. అలాగే ఒక ఆర్టిస్ట్ కటిక పేదరికంలోనూ సృష్టించగలడు, బికాజ్ ఆ సృష్టికి అర్థం ఉంది కాబట్టి. కానీ దేవుడు చనిపోవడంతో, నిహిలిజం మొదలవడంతో బాధ పాయింట్లెస్ అయింది, త్యాగం ఫూలిష్ అయింది, లవ్ నీడ్ అయింది, జీవితం యాక్సిడెంట్ అయింది, చావు అనేది ఒక సర్టైన్ డ్రాప్ అయింది. సో దీంతో మనిషిలో నేనెందుకు బ్రతుకుతున్నాను అనే ఒక నిరాశ మొదలైంది. ఈ మనిషినే నీషే ద లాస్ట్ మ్యాన్ అన్నాడు. ఈ లాస్ట్ మ్యాన్కి గొప్ప డ్రీమ్ లేదు, ప్రమాదం లేదు, త్యాగం లేదు, ప్రేమలో మగ్గిపోవడం తెలియదు, సత్యం కోసం సర్చ్ చేయడం తెలియదు. సో వీ హ్యావ్ ఇన్వెంటెడ్ హ్యాపీనెస్, బట్ అది సంతోషం కాదు, సెడేషన్. ఒక మత్తుమందు, ఒక సాదాసీదా సంతోషం అనే ఒక మత్తుమందులో కూరుకుపోయాం మనం. దాంతో ఇప్పుడు మన చావుకి రీజన్ ఏంటో తెలుసా? యుద్ధం కాదు, పేదరికం కాదు, రోగాలు అస్సలే కాదు, అర్థం లేని జీవితం. ఈ ప్రమాదాన్ని ముందే గమనించిన నీషే నిహిలిజాన్ని 2 రకాలుగా విడగొట్టి చూపించాడు. ఒకటి ప్యాసివ్ నిహిలిజం, 2 యాక్టివ్ నిహిలిజం. ఈ 2 ఏది అర్థం లేదు అన్న కాన్సెప్ట్ నుంచే పుడతాయి. కానీ వాటి ప్రతిస్పందన మాత్రం అర్త్కి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ప్యాసివ్ నిహిలిజంలో మనిషి దేవుణ్ణి నమ్మడు, జీవితం అర్థం లేదు అంటాడు, త్యాగం చేసేంత దమ్ముండదు. అలాని వాడు చావలేడు కదా, మనిషి ఇంకా బ్రతకాల్సిందే. కాబట్టి వాడు ఒక డిస్ట్రాక్షన్లో బ్రతుకుతాడు. పెయిన్లెస్ ట్రూత్ కంటే కంఫర్టబుల్ ఇల్యూజన్ మేలనుకుంటాడు. వీడికి దేవుడు వద్దు, తత్వం వద్దు, ప్రశ్నించే తత్వం అసలే వద్దు, హీరోయిజం అంతకంటే వద్దు. జస్ట్ సేఫ్గా, సైలెంట్గా, సౌకర్యంగా బ్రతకాలి. నీషే రాసిన దస్ బుక్ జరత్రస్ట్రాలో ద లాస్ట్ మ్యాన్ వీడే. నిరంతరం రీల్స్ స్క్రోల్ చేసేవాడు, ఫోన్లో బ్రతికేవాడు. బట్ నీషే ఎందుకు ఈ ప్యాసివ్ నిహిలిజంని అత్యంత ప్రమాదకరం అన్నాడు? ఎందుకంటే ఈ మనిషి రివాల్ట్ చేయడు, దేవుణ్ణి చంపడు, రాజ్యాన్ని పడగొట్టడు, దేన్ని నాశనం చేయడు. దాంతో వాడు మనిషిగా ఎదగడమే మానేస్తాడు. ఇది బయట నుంచి నాశనం కాదు, లోపల నుంచే మనిషిని పూర్తిగా మింగేయడం. సో దీనికి సొల్యూషన్గా నీషే యాక్టివ్ నిహిలిజాన్ని తెచ్చాడు. ఇందులో మనిషి ఇది అబద్ధం అని ఎదిరించే మనిషి, దేవుణ్ణి కూల్చేసే మనిషి, పాత మొరాలిటీని ధ్వంసం చేసే మనిషి,
అలాగే పాత సత్యాన్ని విమర్శించే మనిషి, ఇతని పేరే డిస్ట్రాయర్. బట్ ఇక్కడే డేంజర్ మొదలవుతుంది. ఎందుకంటే వీడు దేవుణ్ణి కూల్చేశాడు, కానీ కొత్త అర్థాన్ని ఇంకా సృష్టించలేదు. ఈ కొత్త అర్థాన్ని సృష్టించకుండా ఉండే మధ్యలో వీడు రేజ్లో ఉంటాడు, బెటర్నెస్లో ఉంటాడు, సినిసిజంలో ఉంటాడు, నథింగ్ మ్యాటర్స్ అనే ఒక భయంకరమైన యాటిట్యూడ్లో ఉంటాడు. ఇది వన్ స్టెప్ అబోవ్ ప్యాసివ్ నిహిలిజం, బట్ స్టిల్ నాట్ నీషేస్ ఫైనల్ గోల్. సింపుల్గా చెప్పాలంటే ప్యాసివ్ నిహిలిస్ట్ నాకేం అక్కర్లేదు అంటాడు. యాక్టివ్ నిహిలిస్ట్ పాతదంతా అబద్ధం అంటాడు. కానీ నీషే కోరుకున్న మనిషి నేనే నా వాల్యూస్ని సృష్టిస్తాను అంటాడు. వీడు యూబర్మెంచ్, తనను తాను ఓవర్కమ్ చేస్తాడు, తనకు కావాల్సిన కొత్త అర్థాన్ని తానే సృష్టించుకుంటాడు. సో ఇప్పుడు మన ముందు కేవలం ఇద్దరే ఉన్నారు. ఒకరు ద లాస్ట్ మ్యాన్, ఇంకొకరు ద యూబర్మెంచ్. ఈ ఇద్దరు కూడా నిహిలిజం నుంచే పుట్టారు. ఒకడు ఎంటీనెస్కి భయపడి దాక్కుంటాడు, మరొకడు ఎంటీనెస్ని తన శక్తిగా మార్చుకుంటాడు. ద లాస్ట్ మ్యాన్ ఎలా ఉంటాడు? లైఫ్ సేఫ్గా ఉండాలి అనుకుంటాడు. రిస్క్ వద్దు, పెయిన్ వద్దు, డీప్ క్వశ్చన్స్ వద్దు, స్ట్రాంగ్ ప్యాషన్ వద్దు, ఎక్స్ట్రీమ్ ట్రూత్ వద్దు. వీడి కళలు ఎలా ఉంటాయంటే చిన్న ఉద్యోగం, చిన్న సంసారం, చిన్నపాటి ఆనందాలు, చిన్నపాటి భయాలు, చిన్న బాధ, చిన్న బతుకు, అన్నీ స్మాల్ స్మాల్ థింగ్స్. వీడి సంతోషం అంటే నొప్పి లేకపోవడమే అనుకునే వెర్రి మానవుడు. అందుకే ద లాస్ట్ మ్యాన్ నీషేకి అసహ్యంగా కనిపించాడు. ఎందుకంటే ద లాస్ట్ మ్యాన్ చెడ్డవాడు కాదు, దుర్మార్గుడు కాదు, నేరస్తుడు అస్సలే కాదు. కానీ అతను ఎదగడమే మానేసిన మనిషి. నీషే దృష్టిలో వీడే అసలైన పెద్ద పాపి. అసలైన పెద్ద పాపం ఏంటంటే మనిషి తనను తానే అధిగమించాలనే తపన కోల్పోవడం. ఇది నీచత్వం కాదు, మనిషిని తనను తానే స్లోగా సూసైడ్ చేసుకోవడం. ఇప్పుడు కథలోని అసలైన హీరో వస్తాడు. వాడే యూబర్మెంచ్. యూబర్మెంచ్ అంటే ఓవర్ మ్యాన్ కాదు, సూపర్ మ్యాన్ అస్సలే కాదు, సెల్ఫ్ ఓవర్కమింగ్ హ్యూమన్. అంటే మనిషిని దాటిపోయే మనిషి, తన విలువల్ని తానే సృష్టించుకునే మనిషి. వీడు దేవుడిచ్చిన మొరాలిటీని ఫాలో కాడు, సమాజం ఇచ్చిన మీనింగ్ని కాపీ చేయడు, గుంపిచ్చిన ఐడెంటిటీని ధరించడు. వీడు అడుగుతాడు, నా జీవితానికి నిజంగా అర్థం ఏంటని. అండ్ ఆ అర్థం కోసం నేను ఎంతవరకైనా మారడానికి సిద్ధమా అని తనను తాను అడుగుతాడు. నీషే ఎప్పుడైనా ఎక్కడైనా ఇతరులని జయించు అనలేదు. అతను పదే పదే చెప్పింది ఓవర్కమ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ ఓవర్కమింగ్ అంటే నిన్నటి నేను ఈరోజు అడ్డుగా మారితే నిన్నటి నేనుని తొక్కుకుంటూ ముందుకెళ్తా. నా బలహీనత నా ఐడెంటిటీ అయితే దాన్ని నా శక్తిగా పునర్నిర్మించుకుంటా. నీషే చెప్పిన హీరో తనని తాను ప్రతిరోజు చంపుకొని కొత్తగా పుట్టేవాడు. కానీ నీషేకి ఇక్కడ ఒక భయం ఉంది. అతను ద లాస్ట్ మ్యాన్ గెలుస్తాడు అని భయపడ్డాడు. ఎందుకంటే టెక్నాలజీ పీస్ ఇస్తుంది, మెడిసిన్ పెయిన్ తగ్గిస్తుంది, ఎంటర్టైన్మెంట్ డిస్ట్రాక్షన్ ఇస్తుంది, సోషల్ సిస్టమ్స్ సేఫ్టీ ఇస్తాయి. కానీ వీటన్నింటినీ పక్కన పెడితే అన్నిటికంటే మెయిన్గా మనిషి తన గొప్పతనాన్ని తానే త్యాగం చేస్తాడు. ఇప్పుడు మన ముందు ఉన్నది ప్రమాదం కాదు, భయంకరమైన ఖాళీ కూడా కాదు, ఒక ఫ్లాట్ లైఫ్. ఇదే నీషేకి అల్టిమేట్ నైట్ మేర్. బట్ ఇక్కడే నీషే నిన్నొకటి అడుగుతాడు. నీ జీవితం ఎగ్జాక్ట్గా ఇదే విధంగా ఏ ఒక్కటి మారకుండా నొప్పులు, తప్పులు, సక్సెస్, ఫెయిల్యూర్, ఒంటరితనం, గిల్ట్ అన్నీ ఇలాగే తిరిగి వస్తే నువ్వు దానికి ఎస్ అంటావా? దీనికి లాస్ట్ మ్యాన్ మళ్ళీ ఇదే చెత్త లైఫ్ని మళ్ళీ మళ్ళీ బ్రతకడమా? నో వే అంటాడు. ఇదే జాబ్, ఇదే లైఫ్, ఇదే వీకెండ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ బ్రతకడం శిక్ష అంటాడు. బట్ యూబర్మెంచ్ ఈ ప్రశ్నకి ఏమన్నాడు? ఎస్, నా నొప్పితో సహా, నా ఫెయిల్యూర్స్తో సహా, నా ఒంటరితనంతో సహా ఇదే నా జీవితం, ఇదే నా సృష్టి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వాడు పర్ఫెక్ట్ లైఫ్ కోరడం లేదు, పెయిన్లెస్ లైఫ్ కోరడం లేదు, మిస్టేక్లెస్ లైఫ్ కోరడం లేదు. వాడు కోరేది కేవలం ఒక్కటే, నా జీవితం కేవలం నేను ఎంచుకున్నదే ఉండాలి. ఇందులో హైయెస్ట్ పెయిన్ ఉండొచ్చు, బట్ ఈ లైఫ్లో ఒక మీనింగ్ ఉంటుంది. బాధ మనిషిని నాశనం చేయదు, బాధకి అర్థం లేకపోవడమే మనిషిని నాశనం చేస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే దేవుడు చనిపోయిన తర్వాత మనిషి రెండు మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకుంటాడు. ఐదర్ కంఫర్ట్లో కూర్చొని ఖాళీగా చెడిపోతాడు, లేదా అర్థాన్ని తానే సృష్టించుకునే యుద్ధం మొదలు పెడతాడు. బట్ గుర్తుపెట్టుకో బ్రదర్, ఈ కాలం మనిషిని ఒక్కసారిగా చంపేది కాదు, అది ముందుగా నువ్వు అసలు ఎందుకు బ్రతుకుతున్నావో అనే ప్రశ్నను చంపుతుంది.